హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం ఈరోజు జాంబియన్ పీపుల్ ఫుడ్ అయిన సీమా గురించి తెలుసుకుందాం. అది అట్లాగే టేస్ట్ చేసి చూద్దాం. ఇది వచ్చేసి సీమా పౌడర్, మొక్కజొన్న పిండి అంటాం మనము. దీంతోనే సీమా చేస్తారు. సీమాతో పాటు సోయా పీసెస్ అండ్ ఇట్లాంటి ఏమన్నా లీవ్స్ ఉంటే ఆ కర్రీ చేసి సీమాలో తీసుకుంటారు. చైనీస్ లీవ్స్ అంట ఇవి కట్ చేసి టమాటాలు కూడా కట్ చేసి పక్క పెట్టుకుంటారు ఆ కర్రీ చేయడానికి. ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సీమా కోసం ఒక బౌల్లో నీళ్ళు నానబెట్టుకుంటారు కొద్దిసేపు. అవి నానాక ఆ సీమా పౌడర్ చూపించినాం కదా, ఇప్పుడు అది ఆ బౌల్లో వేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట. వీడియో తీస్తుంటే సైమన్ కూడా ఒకటే నవ్వుతుండు. సీమా మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా మొత్తం ఇట్లా కలుపుతూ ఉండాలా. సీమ ఆల్మోస్ట్ రెడీ అయింది. దాంట్లోకి వాళ్ళు చేసే కర్రీ ఇప్పుడు తయారు చేస్తారు. దాన్ని కూడా ఒకసారి చూద్దాం. ముందు కట్ చేసుకున్న టమాటాలు ఆయిల్లో కలుపుకొని ఆకులు కూడా ఎలా కలుపుకొని ఏం చేస్తారు. మసాలాలు ఏమి ఉండవు మళ్ళీ, అందుకే వీళ్ళు ఇంత స్ట్రాంగ్ ఉంటారు ఈ ఆకులు తిని. ప్లస్ ఇంకోటి సోయా పీసెస్ కోసం కొంచెం మరిగిన నూనెలో 2 టమాటాలు కట్ చేసుకొని అందులో వేసి ఆ సోయా పీసెస్ వచ్చి నానబెట్టి ఆ నానబెట్టిన సోయా పీసెస్ తీసుకొచ్చి ఈ టమాటాలను ఆయిల్లో మిక్స్ చేస్తారు. కాసేపు మరగబెడతారు. అదే సోయా పీసెస్ అన్నమాట. చూడండి, సేమ్ మన ఉప్మా లాగానే ఉంది చూడడానికి. టేస్ట్ చేద్దాం ఎట్లుందో. కొంచెం సీమా వేసుకొని అందులోనే కొంచెం ఆ కర్రీ వేసుకొని ఆ రెడీ అయిన సోయా పీసెస్ కూడా కొంచెం సర్వ్ చేసుకొని టేస్ట్ చేద్దాం ఇప్పుడు. మనమైతే ఉప్మాలోకి కారము చక్కెర అయితే తీసుకుంటాం కానీ సేమ్ అట్లనే ఈ కర్రీ కొంచెం ఆ సోయా పీసెస్ కొంచెం తీసుకొని ఆ మూడింటిని మిక్స్ చేసి తింటున్నా. బాగుంది టేస్ట్. పెద్ద తేడా ఏం లేదు, సేమ్ ఉప్మా లెక్కనే ఉంది. సోయా పీసెస్ కొంచెం తేడా కొట్టింది నాకు. బాగుంది, తినొచ్చు ఫ్రెండ్స్. మనం ఉప్మా తింటాం కదా, సేమ్ అట్లే ఉంది, పెద్ద తేడా ఏం లేదు, మంచిగా ఉంది, సూపర్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్ యూ.